మామ్, చిన్నబాబు చేతిలో ఆ బాక్స్ ఏంటి నాన్న? భోగిమంటలో పాత పేపర్లు పాత వస్తువులు వేయాలని పార్వతి చెప్పింది. అందుకే పాతవన్నీ తీసి ఇందులో వేసా. అవన్నీ తర్వాత కలెక్ట్ చేయొచ్చులే గానీ నీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసురా మహి. మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పుడు ఎందుకు డాడ్? అంకుల్, మహికి మా పెళ్లి రోజే గుర్తులేదు, సర్టిఫికెట్ ఏం గుర్తుంటుంది? ఇది టూ మచ్. మామ్ చూడు ఎలా అంటుందో. సరదాగా అన్నది కానీ సర్టిఫికెట్ తీసుకురా. మాకుండే రాయల్ హైడెన్స్ మీకు దేవా నీలంబర్లకి అధికారికంగా రావాలి అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ని మన లాయర్కి ఇవ్వాలి. రాయల్ హైనెస్ అంటే ఏంటక్కా? ఘట్టమనేని కుటుంబంలోకి అడుగుపెట్టిన కోడళ్లు కూడా ఇంటి యువరాణులని రాజముద్ర వేస్తారు. అంటే నీలాంబరి పెద్ద యువరాణి, ఐశ్వర్య చిన్న యువరాణి అన్నమాట. మరి నేను కూడా ఈ ఇంటి కోడల్నే కదక్కా, నాకెప్పుడు రాజముద్ర వేయలేదు. రాజముద్రని ఎవరికి పడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ వెయ్యరు భవాని. నడుచుకునే తీరును బట్టి వారసత్వం వస్తుంది. నేను చేసిన త్యాగాలేంటో మీ తమ్ముడు గారికి బాగా తెలుసు బావగారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. అక్క, మహి, పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి పుణ్యక్షేత్రాలు తిరిగావన్నమాట. మనం అందరం బావుండాలని సింహాద్రి అప్పన్న గుడికి వెళ్ళొచ్చానక్క. దర్శనం బాగా జరిగింది. మ్యారేజ్ సర్టిఫికెట్ నేను తీసుకొస్తాను గానీ ముందు పాత పేపర్లు వస్తువుల్ని తీసి బాక్స్ లో వేయి మహి. ఈ పనులన్నీ పార్వతికి చెప్పొచ్చు కదా. రాయల్ హైనెస్ లో యువరాజు యువరాణిలయ్యే మీరెందుకు చేస్తున్నారు? మన పని మనం చేస్తే తప్పేంటాంటీ? భవానీకిది మన పని అనిపించడం లేదమ్మా. అంత మాట అనకక్కా. చెప్పు, చెత్త పేపర్లు పాత వస్తువులు ఎక్కడున్నాయి? టకటకమని తీసి ఇందులో పడేస్తాను. నేను నడుం బిగించానంటే కొండనైనా ఎత్తి పారేయగలను తెలుసా? చిన్నబాబు, నువ్వు రెడీయా? రా. వెళ్ళాను. జాగ్రత్తగా తీయండి ఆంటీ, ఇంపార్టెంట్ పేపర్స్ మిస్ అవ్వకూడదు. ఇంపార్టెంట్ పేపర్లైతే బీరువాలో పెడతారు, ఇలా బయట పెడతారా? భవానీ వస్తే హడావుడికి లోటే ఉండదు. పని చేయడం మొదలు పెడితే పార్వతి కూడా పనికిరాదు బావుగారు. ఇంకా కింద ఉన్నాయి పిన్ని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.